నమస్కారం. దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. దిశ మారితే దశ మారుతుందా? దిశ మనిషిని శాసిస్తుందా? దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు. ఇలా అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు దిశ వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. నమస్కారం గురువుగారు, దిశ వాస్తు అంటే ఏమిటి? ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు అనేది ఎంతవరకు ప్రామాణికంగా ఉంటుందంటారు? దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అయితే ఇప్పుడున్న వాస్తు పండితులు ఇస్తున్న ఇండ్లు మాత్రం వాస్తు దోషం ఇండ్లు అని మాత్రం అనాలి తప్ప వాస్తు ప్రకారం ఉన్న ఇండ్లు అని మాత్రం అనకూడదండి. ఎందుకంటే ప్రతి ఇల్లు వాస్తు దోషంతోనే ఉంటాయి. ఒక్క ఇల్లు కూడా వాస్తు దోషం లేని ఇల్లు అంటూ ఉంటుందంటే 100కి 10% కూడా ఉండవు. 100కి 90-95% ఇండ్లు వాస్తు దోషంతోనే ఉంటాయి. ఎందుకంటే వాస్తు శాస్త్రంలో రాసిన దానికి తద్విరుద్ధంగా వీళ్ళు ఇండ్ల నిర్మాణం చేపడుతుంటారు. కాబట్టి ప్రతి ఇల్లు వాస్తు దోషంతోనే ఉంటాయి. రెండోది, దానివల్ల పెద్దగా ప్రమాదము పెద్దగా ఇబ్బందులు అంటూ కూడా ఏమి ఉండవు. కాబట్టి వాస్తు దోషం ఉన్నా కూడా ఎవరికి ఎటువంటి ప్రభావం చూపడం లేదు. అందుకే నాకు ఇప్పటి వరకు ఏదో 100కి 1 కేసు కూడా వాస్తుకు సంబంధించి రావు. ప్రతి ఒక్కటి దిశా దోషంకు సంబంధించిన కేసులు తప్ప వాస్తుకు సంబంధించిన కేసులు 100కి 1-2 తప్ప చాలా తక్కువ. అందుకే ఇప్పుడు వాస్తు దోషంతో ఇండ్లు ఇస్తున్నందుకు ఎవరికి ఎటువంటి ప్రభావం లేదు కాబట్టి ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు. జనరల్ గా చూసినట్లయితే వాస్తు దోషం వల్ల ఇబ్బందులు ఉంటాయంటారా? దిశ దోషం వల్ల ఇబ్బందులు ఉంటాయా? అవి ఎంత మేరకు మనిషిపై ప్రభావం చూపిస్తాయంటారు? అయితే వాస్తు ప్రభావం వల్ల పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. అందుకే ఇప్పుడు వాస్తు దోషంతో ఇండ్లు ఇచ్చినా ఎవరికి ఎటువంటి ప్రభావం చూపడం లేదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన వాస్తు దోష ప్రకారం ఇచ్చింటే అందరూ హాస్పిటల్ పాలు కావాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్ పాలు కావాలి. కానీ కావడం లేదు. ఏదో ఎవరికో ఒకరికి ముసలిగైనప్పుడు, చేతగానప్పుడు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు అది కొద్దిగా ప్రభావం చూపిస్తుంది తప్ప వాస్తు పెద్దగా ప్రభావం చూపడం లేదు. దానివల్ల వచ్చేదేం లేదు, అయ్యేదేం లేదు. అయితే దిశ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. గురుగారు, మామూలుగా జనరల్గా కొత్తగా ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన తర్వాత కొంతమందికి అనారోగ్య సమస్యలను లేకుంటే ఆర్థిక సమస్యలను జనరల్గా వస్తూ ఉంటాయి. ఇవి వాస్తు దోషం, ఇప్పుడు జనరల్గా వాస్తు దోషం వల్ల కావంటున్నారు. మరి దిశ మార్పు వల్లే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయంటారా? దిశా దోషం వల్లే కాబట్టి ఇప్పుడు మన టీవీ ప్రోగ్రామ్కు ఫోన్ చేసి అడుగుతున్నారు. వాళ్ళ సమస్యలు నేను చెప్తున్నాను, మీకు ఈ సమస్య ఉందా లేదా అని. అంటే దిశ ప్రభావం ఉంది కాబట్టి నాకు వాళ్ళు చెప్పిన ఇల్లు డైరెక్షన్ బట్టి వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుందో చెప్తున్నా వాళ్ళు ఒప్పుకుంటున్నారు తప్ప నువ్వు చెప్పింది తప్పు అన్నోళ్ళు ఇప్పటి వరకు ఒక్కరు కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే బహుశా ఏదైనా వాస్తు దోషంతో కూడుకొని ఉండి ఉంటాయి. అది నాకు అప్పుడే కనిపిస్తుంది. వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినప్పుడే అది ఏ ప్రభావంతో ఉందనేది నాకు అర్థమవుతుంది. గురుగారు, అలాగే ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ అని, నార్త్ ఫేసింగ్ అని, నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్లు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటి ప్రభావం అసలు ఎంత మేరకు ఉంటుందంటారు? ఇప్పుడు దిశా దోషం వల్ల ఒక అతను నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టుకున్నాడు. నాకు తెలిసి 100కి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు నార్త్ ఈస్ట్ కార్నర్ వాళ్ళే చాలామంది ఉంటారు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామందిని చూస్తే తూర్పు ఫేస్ వాళ్ళన్నా నార్త్ ఈస్ట్ కార్నర్ వాళ్ళన్నా ఈ 2 వాళ్ళు మాత్రమే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఉత్తరం ఫేస్ వాళ్ళు కాదు, పడమటి ఫేస్ వాళ్ళు కాదు, దక్షిణం ఫేస్ వాళ్ళు అసలే కాదు. కేవలం తూర్పు ముఖద్వారం పెట్టాలని ప్రతి ఒక్కరు ఊహిస్తుంటారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ వాళ్ళు ఉన్నారు. ప్లస్ నార్త్ ఈస్ట్ కార్నర్ చాలా మంచిదని తీసుకుంటారు. దాంట్లోనూ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభావాలు మనిషి మీద చెడు ప్రభావాన్నే ఎక్కువ చూపిస్తాయి. మంచి ప్రభావం కంటే చెడు ప్రభావమే ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఎవరికో ఒకరిద్దరికి మాత్రమే ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ కలిసి వస్తుంది, తూర్పు కలిసి వస్తుంది. చాలా తక్కువ మందికి, మా అంటే ఒక 10% మందికి, 20% మందికి మాత్రమే ఇవి కలిసి వస్తాయి. మిగతా 60-70% మందికి ఇవి కలిసి రావు. దానివల్లనే ఇవాళ చాలామంది ఇబ్బందుల పాలయ్యేది, రోగాల బారిన పడేది, ఈ ఆత్మహత్యలు చేసుకునేది, ఉంటుంటేనే చనిపోతున్నారు, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఇవే కారణాలు.
గురుగారు అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, దానిపై అసలు మీ అభిప్రాయం ఏంటి? నార్త్ ఈస్ట్ తీసుకోవచ్చు అంటారా? నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రభావం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఇండ్లు కట్టిన వాళ్ళకి ఒక ముగ్గురు చెప్పిన, సార్ మీరు ఇంత టైంలో చనిపోవాల్సి ఉంటుంది, దీన్ని సరి చేసుకుంటే తప్ప వేరే ఆప్షన్ లేదని. వాళ్ళు సేమిరా మాకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఖచ్చితంగా కావాల్సిందే అని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి తూర్పు ఫేసు కూడా చాలామందికి పనికిరాదు, అది కావాలనే తీసుకుంటారు, దానివల్ల కూడా మస్తు ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి తట్టుకోలేకపోతుంటారు, అయినా మొండిగా తీసుకుంటుంటారు. ఇంకా దాన్ని మనం కూడా ఏం చేయలేకపోతాం. నిజంగా చాలా విలువైంది అంటే దక్షిణం ఫేస్ కావాలంటే. ఇంకోటి దక్షిణం ఫేస్ అయి ఉండాలి, దానికి దక్షిణ ఆగ్నేయం వీధిపోటు తప్పనిసరి ఉండాలి, అది దానికి మించిన ఇల్లు ఇక దొరకవు. అది కలిసి వచ్చిన పనికి వస్తుంది, కలిసి రాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకొని వాడుకోవచ్చు. చాలా తక్కువ మందికి అది పనికిరాంది, చాలా తక్కువ మందికి మాత్రమే. అలాగే దిశ వాస్తు అనేది ఒక మనిషిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందంటారు? ఇల్లు కట్టేటప్పుడు వాస్తుతో పాటు దిశ వాస్తు అనేది కూడా ప్రామాణికం అంటున్నారు, అది మనిషిపై ఏ మేరకు ప్రభావం ఉందంటారు? అయితే నేనేమంటున్నా, ఒక ఆయనను దిశ కలిగి వాస్తు దిశ రెండు కలిసిన అతనికి, సార్ మీరు ఎన్నికల్లో గెలుస్తున్నారు, ఈసారి ఆరోగ్యంగా ఉండబోతున్నారు, మీరు కోటీశ్వరులు కాబోతున్నారు అని నేను ప్రూవ్ చేస్తున్నా. ఎవరైనా టెస్టులకు వస్తే కూడా నేను పలానా వాళ్ళకి చెప్పాను పోయి అడగండి, పలానా వాళ్ళకి చెప్పాను అడగండి, పలానా వాళ్ళ పరిస్థితి ఈ జీరో స్థానంకి వెళ్ళి ఏ స్థానంకి వచ్చిండ్రు అని నేను ప్రూవ్ చేస్తున్నా. కాబట్టి దిశతో కూడిన వాస్తు నిర్మాణం ఖచ్చితంగా ఉంటే వాళ్ళు 100కి 100 పాలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించాలంటే వాస్తు దోషము ఉండొద్దు, దిశాదోషం అసలే ఉండకూడదు. దిశాదోషం మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు, వాస్తు దోషం లేకుంటే చాలా వరకు బాగుంటుంది. అలాగే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ దిశలో ఉంటే మంచిదంటారు? అంటే ఒక్కొక్క వారికి ఒక్కొక్క దిశ పనికి వస్తుంది. కొందరికి కార్నర్ దిశ పనికి వస్తుంది, కొందరికి సెంటర్ దిశ పనికి వస్తుంది. అంటే రెండు భాగాలు ఇక్కడ. కాకపోతే కొందరికి కార్నర్ వాళ్లకు ఒక సెంటర్ దిశ పనికి వస్తుంది, తద్వారా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండడానికి అది వీలు పడుతుంది. ఎందుకంటే చాలామంది కార్నర్ వాళ్ళు ఉంటారు, ఒక్కడే సెంటర్ వాడు ఉంటాడు, వానికి కలపాలంటే ఒక కార్నరు కలిసి వస్తుంది. ఇట్లా కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఉండాలంటే దిశ ప్లస్ వాస్తు కలిసిన ఇల్లు అయితే ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉండే అవకాశాలు ఉంటాయి, బాగుంటుంది. గురువుగారు కాల్ తీసుకుందాం. అనంతపురం నుంచి నాగేంద్ర గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటో గురువు గారికి చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి. నాగేంద్ర గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి, మీరు అడగాలనుకున్న ప్రశ్న డైరెక్ట్ గా గురువు గారితో మాట్లాడండి. అది మాది దక్షిణం ఫేస్ గురుగారు. ఏం పేరు? ఏం పేరు? నాగేంద్ర గారు. దక్షిణ ఫేస్ అంటే సెంటరా ఇల్లు, సౌత్ ఈస్టా? సౌతా సౌత్ ఈస్టా? సౌత్ ఈస్ట్ వాటర్ పెట్టుకున్నాము. అట్లా పెట్టుకోవద్దు కదా, సౌత్ రోడ్ ఉంటే సౌత్ డోర్ ఉంటేనే లాభం. ఈస్ట్ డోర్ పెట్టుకున్నాం గురుగారు. ఈస్ట్ రోడ్ ఉందా? ఈస్ట్ డోర్ ఉంది. కాదు, ఈస్ట్ రోడ్డు రోడ్డు లేదు. ఇక్కడ ఆగ్నేయంలో గేట్ పెట్టుకున్నాం, కాంపౌండ్ వేసుకొని. కరెక్టే, కానీ దక్షిణం రోడ్డుకు దక్షిణ ముఖద్వారం ఉంటేనే నీకు పూర్తి స్థాయిలో లాభం ఉంటుంది. దక్షిణానికి ముఖద్వారం ఉంది గురువు గారు. దక్షిణానికి ముఖద్వారం ఉంది, ఉండాలి, వాడుకోవాలి. అది వాడుకుంటే నీకు చాలా పనికొస్తుంది. అది వాడుతున్నాము. కాకపోతే ఇక్కడ నీకు తూర్పు గిన్న రోడ్ ఉంటే దానికి మించిన స్థలం ఇక దొరకదు. దానికి తూర్పు రోడ్ ఉంటే దానికి మించిన స్థలం నీకు దొరకదు. తూర్పు రోడ్ ఏం లేదు, కాకపోతే ఇట్లా గేట్ పెట్టుకొని కొద్దిగా 4 feet జాగా వదులుకొని కాంపౌండ్ వేసుకున్నాము. పెట్టుకున్నావు, కానీ
దక్షిణం రోడ్డుకు దక్షిణ ముఖద్వారమే వాడుకోవాలి. పడమటికి ఇల్లు ఉందా నీ ఇంటికి? పడమర రోడ్డు ఉంది, ఇల్లు ఉంది వెనక. పడమటికి రోడ్డు ఉందా ఇల్లు ఉందా? రోడ్డు ఉంది, అది తక్కువ రోడ్డు. అదే ఏ రోడ్డు? ఆ రోడ్డు ఆ ఇల్లు పనికిరాదు నీకు. ఆ ఇల్లు నీకు పనికిరాదు. పడమటికి రోడ్డు ఉంటే ఆ ఇల్లు పనికిరాదు. అంతేనా సార్? ఒకవేళ అది పనికొచ్చేటట్టు చేయాలంటే పిలిపించుకొని చేయించుకోవాలి నన్ను. అది ఒక్క అవకాశం. ఎందుకంటే ఇల్లు ఇచ్చిపెట్టాలంటే ఇవ్వరు అంత సాధ్యం కాదు. అట్లే గడుపుదాంలే, ఇక ఏం చేస్తాం, ఆ ఇబ్బంది ఉంటుంది అనుకుంటారు. కాబట్టి పిలిపించుకొని సరి చేసుకోవచ్చు. ఆ అవకాశం ఉంది. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పద్మ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటో చెప్పండి గురుగారితో. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడుందమ్మా? తూర్పా ఉత్తరమా? మీ ఇల్లు ముఖద్వారం తూర్పు ఉందా, ఉత్తరమా, దక్షిణమా? మా అల్లుడు సార్ తూర్పుకుంది, ఉత్తరకుంది. దక్షిణానికి కూడా ఒకటి చిన్న వాకిలు ఉంది సార్, చిన్న దర్వాజా. అంటే నీకు తూర్పుకి రోడ్డు ఉందా? తూర్పుకు రోడ్డు ఉంది వాళ్ళకు. ఉత్తరానికి? ఉత్తరానికి రోడ్డు లేదు సార్, ప్లేస్ ఉంది. ప్లేస్ ఉందా? దక్షిణానికి ప్లేస్ ఉంది. దక్షిణానికి ప్లేస్ ఉంది. దక్షిణానికి కొద్దిగా అక్కడ కార్ గ్యారేజ్ లాగా సార్, ఆస్ట్రేలియా కాదు, రోడ్డు ఉందా, ఖాళీ జాగు ఉందా, ఏముంది అని చెప్పండి. వాళ్ళ ఇంటి కాడికి రోడ్డులాగా చిన్నగా వేసిండ్రు, వెనుక నైరుతికి. నీకైతే మంచిగానే ఉంది కదా మరి. సార్ నీకు దక్షిణం రోడ్డు ఉంటే మంచిదే. మంచిదేనా సార్? దక్షిణం రోడ్డు ఉన్నా గల్లీ ఉన్నా అవి లేకుంటే కష్టమవుతుంది. ఎందుకంటే ఉత్తరం కొద్దిగా జాగా ఎక్కువ సపోర్ట్ చేయదు. సార్ వాళ్ళ పేర్ల మీద ఏ డోర్ బాగుంటుంది సార్ వాళ్ళకు? ఎవరికి? కుమారస్వామికి, హేమలత. కుమారస్వామికి హేమలత. ఇంకో పేరు ఏందమ్మా? హేమలత సార్, మా బిడ్డ. హేమలతనా? అందరికి బాగానే ఉంది. ఆ ఇల్లు బాగానే ఉంది సార్. ఎక్కువ సపోర్ట్ చేయకుండా నార్మల్గా ఉంది. సరే సార్. పద్మ గారు, మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే లైవ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేసి గురువు గారితో క్లుప్తంగా మళ్ళీ అడగొచ్చు. అడగొచ్చు. గురువు గారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సుబ్రహ్మణ్యం గారు పిఠాపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి, మీ సందేహం ఏంటో గురువు గారికి వివరించండి. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. గురువు గారు చెప్పండి. దక్షిణ ఫేసింగ్ ఏంటి? దక్షిణ ఫేసింగ్. దక్షిణం ఫేసింగ్. దక్షిణానికి రోడ్డు ఉంది. ఉత్తరానికి అది తూర్పుకు? తూర్పుకి వేరే వాళ్ళ సైట్ ఉందండి. తూర్పుకు వేరే వాళ్ళ ఇల్లు ఉంది, పడమటికి వేరే వాళ్ళ ఇల్లు ఉందా? ఉందండి. మరి నీకు ఇబ్బంది అవుతుంది. అది నీకు కార్నర్ ఉండాలి. నీకు కార్నర్ తప్పనిసరి. అందుకని అది కొద్ది ఇబ్బంది బాగా పెడుతుంది. మీరు మళ్ళీ దీని గురించి క్లుప్తంగా అడిగితే మీ ఇంట్లో ఎవరెవరికి సపోర్ట్ చేస్తారో నేను క్లుప్తంగా రేపు చెప్తా. గురుగారు అలాగే ఇప్పుడు ఇంటికి అనేది రోడ్డు అనేది దిశ ప్రకారం చూసుకుంటే ఎటువైపు ఉండాలంటారు? అది కుటుంబ సభ్యుల మీద ఏ మేరకు ప్రభావం చూపుతుంది? కుటుంబ సభ్యుల జాతకం ప్రకారం కూడా ఇది వర్తిస్తుందంటారా? ఎలా ఉంటుందంటారు? జాతకాన్ని నేను లెక్కలోనికి అసలే తీసుకోను. పెట్టిన పేరు కూడా లెక్కలోనికి తీసుకోను. నేను పిలిచే పేరు మాత్రమే నా లెక్కలోనికి వస్తుంది. ఇంకోటి ఆ పేర్లల్లో ఎవరెవరికి ఆ ఇల్లు పనికి వస్తుంది, ఎవరికి పనికి రాదు, ఏ విధంగా పనికి రాదు, పనికి రాకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో నేను వాళ్ళకి చెప్తుంటాను. వాళ్ళు ఒప్పుకుంటుంటారు. అంటే దిశ ప్రభావము ఖచ్చితంగా ఉంటుందని చెప్పడానికి వాళ్ళ సమస్య నేను చెప్పడం, వాళ్ళు ఒప్పుకోవడం. కాబట్టి దిశ మాత్రం తప్పనిసరి. వాస్తు ఉన్నా లేకపోయినా పెద్ద సమస్య ఏమి ఉండదు. వాస్తు ప్రకారం అనేది ఒక 10% మాత్రమే దాని ప్రభావం ఉంటుంది. 1-2 స్థానాల ప్రభావం తప్ప వాయువ్య ప్రభావము మనుషులను ఎక్కువ ఇబ్బంది పెట్టేది.
నైరుతి ప్రభావం కొంత ఉంటుంది. దాంట్లోనే ఏమన్నా చిన్నపాటి దోషాలు ఉంటే వాస్తు ఇబ్బంది ఉంటుంది తప్ప మిగతా ఏ దిశ ఇబ్బందులు ఏమీ చెయ్యవు. గురుగారు, అలాగే ఇంటికి దిశ అనేది ఎటువైపు ఉండాలంటారు? ఆ దిశ అనేది మనిషిపై ఎంత మేర ప్రభావం చూపుతుందంటారు? అయితే దిశ అనేది సొంత స్థానము, మొదటి స్థానం అని ఒకటి ఉంటుంది. అది వాడు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండిపోతుంది. వాడిని ఎవ్వడు అడ్డుకోడు, వాడిని ఎవ్వడు ఏం చేయలేడు, వాడు దేనికైనా సిద్ధపడతాడు. అదే రెండో స్థానం వ్యక్తి అయితే చనిపోమని చెప్తుంది. అదే మూడో స్థానం వ్యక్తి మామూలుగా జీవించమంటది. అదే ఆరో స్థానం అయితే ఆట ఆడుకోమని చెప్తుంది వానికి. అంటే వాడు మొత్తం దేశాన్ని జనాలను మొత్తం ఆట ఆడుకుంటాడు. ఏది ఆరో స్థానం వ్యక్తి. ఇంకోటి మరీ ఓవర్ యాక్షన్ చేసినాడు కొంప మునిగి మళ్ళా 0 స్థానంకి వెళ్ళిపోతాడు. అంటే ఎంత ఫస్ట్ ఉంటాడో అంత 0 స్థానానికి వెళ్ళిపోతాడు. గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మాధవి సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ సందేహం ఏంటో చెప్పండి గురువు గారితో. అంటే మాది సంగారెడ్డి అండి, మేము ఉండేది. అయితే మాకు పడమర రోడ్డు, పడమర అండి. మాధవి, పడమర రోడ్డు మీకు ఉత్తరము దక్షిణం వేరే వాళ్ళ ఇండ్లు ఉన్నాయమ్మా? ఉన్నాయండి. తూర్పుకు ఖాళీగా ఉంది, పడమర వేరే ఇల్లు ఉన్నాయి. పడమటికి రోడ్డు ఉంది, ఉత్తరానికి ఏముంటుంది, దక్షిణానికి ఏముంటుంది? వేరే ఇల్లు ఉన్నాయండి. వేరే వాళ్ళ ఇండ్లు ఉంటే నీకు ఇబ్బంది కదా? ఇబ్బందా? నీకు ఇబ్బంది. సార్ పేరు? సార్ పేరు చంద్రశేఖర్ అండి. మాకు ఆయనకేం కాదు, బాగుండట్లేదు. చంద్రశేఖర్కి బాగానే ఉంటుంది, నీకు ఇబ్బంది ఉంటుంది. నేను బాగున్నానండి, మా పిల్లల ఆరోగ్యాలు బాగుంది. పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు. బాబు పేరు నిఖిలేష్, పాప పేరు శ్రీదీప్తి. అయితే మీరు చెప్పినట్టు లేదు ఇల్లు, మీరు చెప్పినట్టు లేదు. ఉత్తరానికో దక్షిణానికో గల్లీ ఉంటుంది. లేదండి, ఇల్లుంది. ఉత్తరానికి ఇల్లుంది, వేరే వాళ్ళ ఇల్లు. దక్షిణానికి వేరే వాళ్ళ ఇల్లు ఉంది. పడమర వీధి. మధ్యన గల్లీలు ఏం లేవా? మధ్యన గల్లీలు ఉండాలా? లేవండి. లేవా? ఒకటే రోడ్డు. మాధవి గారు, ఇది లైవ్ ఇంటి అయిపోయిన పేరుతో పిలుస్తారమ్మా? ఏంటండి? మీ వాళ్ళను ఇంటి పేరుతో పిలుస్తారా? ఇంటి పేరు ఏంటి? ఇంటి పేరు మఠం అండి. మఠం, అదే మఠం వాళ్ళు అని పిలుస్తారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇంటి పేరుతో పిలుస్తారు. చాలామందిని సొంత పేరును పెట్టి పిలవరు. ఆ మఠం వాళ్ళు మఠం చంద్రశేఖర్ను ఆ మఠం అని పిలుస్తారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. మాధవి గారు, ఇది లైవ్ అయిపోయిన తర్వాత క్లుప్తంగా స్క్రీన్ పై ఉన్న నెంబర్స్కి కాల్ చేసి గురువు గారితో వివరంగా మాట్లాడండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కుమారి గారు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అమ్మా. కుమారి గారు, నమస్తే మేడం. మీ సందేహం ఏంటో చెప్పండి గురువు గారితో. మాది దక్షిణం ఫేసింగ్ రోడ్డు ఉందండి, అలాగే ఉత్తరం ఫేసింగ్ కూడా రోడ్డు ఉందండి. కుమారి, మీకు దక్షిణం రోడ్డు ఉందమ్మా? ఉందండి. ఉత్తరం రోడ్డు కూడా ఉందండి. దక్షిణం రోడ్డు. తూర్పున ఏముంటది? తూర్పున ఇల్లు ఉందండి. పడమట్ల ఇల్లు ఉంది. పడమరలో ఇల్లు ఉంది, తూర్పులో ఇల్లు కూడా ఉంది. మరి నీకు ఇబ్బంది అవుతాయి కదమ్మా? అంటే అది ఫ్లాట్స్ అండి, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా ఇల్లు ఉంటాయి. నీకు ఇబ్బంది అవుతుంది అట్లుంటే. సార్ పేరు? శ్రీనివాస్ అండి. నా పేరు రావకుమారి అండి. మరి ఆయనకి ఇబ్బందే కదా శ్రీనివాస్ గిడ. దక్షిణము ఉత్తరానికి కూడా గల్లీ ఉందండి, దక్షిణానికి కూడా రోడ్డు ఉంది. అదే చెప్పేది ఏంటంటే మీ ఇద్దరికి ఇబ్బంది పెడుతుంది ఆ ఇల్లు. ప్లాన్ అలా వచ్చింది. మీరు కావాలంటే తర్వాత రేపు ఆ నెంబర్ మధ్యన ఉండే నెంబర్లకు కాల్ చేయండి. రేపు దానికి మీకు క్లియర్గా సమాచారం చెప్తాను. ఇప్పుడు టైం కుదరదు కాబట్టి. గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దామోదర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మీ సందేహం ఏంటో చెప్పండి గురువు గారితో. దామోదర్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి.
తూర్పు సైడ్ చిన్న గేట్ ఉంది మేడం. తూర్పు ఉత్తరం దిక్కు పెద్ద గేట్. మీకు ఉత్తరం సైడ్ ఏముంటుంది? గేట్ ఉంది సార్, చిన్న గేట్ ఉంది. కాదు, మీ ఇంటికి ఆనుకొని వేరే వాళ్ళ ఇల్లు ఉందా? దక్షిణానికి గల్లీ ఉందా? దక్షిణానికి ఇల్లు ఉంది. ఇల్లు రోడ్డు కట్టే ఉన్నాయి. దక్షిణానికి ఇల్లుకు మీ ఇంటికి మధ్యన గల్లీ ఉందా? తూర్పు దిక్కు సార్, దక్షిణ దగ్గర ఇల్లు. ఇక్కడ ఉత్తరానికి ఉత్తరానికి రోడ్ ఉందా? తూర్పుకు రోడ్ ఉంది, ఉత్తరం రోడ్ ఉంది. మరి ఇబ్బంది బాగానే పెడతాయి కదా నీకు? చాలా ఉంటుంది. అదే ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు ఉండే నీకు చాలా ఇబ్బంది పెడుతుంది. అది నార్త్ ఈస్ట్ కార్నరు. నీకు నరకం అంటే ఎంత ఇబ్బంది పెట్టాలనో ఆర్థికంగా అంత దివాలా తీపిస్తుంది నేను. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బాలాజీ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి బాలాజీ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మీ సందేహం ఏంటో గురువు గారితో తెలియచేయండి. గురుగారు, నేను కిరాయి ఇంట్లో ఉంటున్నాను. ఆ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది? తూర్పా ఉత్తరమా? తూర్పు ద్వారం ఉంది కానీ ఉత్తరం రోడ్ ఉంటుందండి. తూర్పుకి ఏముంటాయి? వేరే ఇండ్లు ఉంటాయా? రూమ్లు? ఇల్లు ఏం లేదు, పహారి గోడ ఉంది, గోడ అవతల ఖాళీ జాగా ఉంది. మరి ఆ ఇల్లు నీకు సపోర్ట్ చేయదు కదా? చేస్తలేదు. అదే మరి ఇబ్బంది బాగా పెడుతుంది. కార్నర్ బిట్ తీసుకో. పొద్దున్న లేస్తే నాకు ఎక్కడంటే అదే ఇబ్బంది బాగా పెడుతుంది. కార్నర్ ఇల్లు తీసుకో. కార్నర్ ఇల్లు తీసుకోవాలండి? కార్నర్ తీసుకో, చాలా బాగుంటుంది. నాకు ఏ దిశ బాగుంటుందంటే బాలాజీ నా పేరు. అందుకే చెప్తున్నా, కార్నర్ అని తీసుకో, దక్షిణం అన్న తీసుకో. దక్షిణానికన్నా కార్నర్ కన్నా తీసుకోవాలా? దక్షిణ రోడ్ పనిచేస్తుంది అది నాకు. దక్షిణం రోడ్డు నీకు నెంబర్ 1. అంతేనా? దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం ఉంటే, దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం ఉంటే బాగుంటుందా? కూర్చొని బతుకమంటది, 10 మందిని నడపమంటది. గురుగారు అలాగే ఇప్పుడు జనరల్గా ఇల్లు కొనుక్కునేటప్పుడు చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అవి తీసుకుంటారు. దానికి దిశ అనేది ఎటువైపు ఉండాలంటారు? రోడ్డు అనేది ప్రామాణికంగా తీసుకోవాలంటారా? దాని గురించి తెలియచేయండి. ఒకటి ఏముంటుందంటే, ఇండ్లు వేరు, అపార్ట్మెంట్లు వేరు. ఇండ్లకేమో ఒకే రోడ్డు లెక్కలోనికి వస్తుంది. అపార్ట్మెంట్కు బయట రోడ్లు లెక్కలోనికి వస్తాయి, లోపల ఉండే ప్లాట్లు లెక్కలోనికి వస్తాయి. ఆ రెండింటిని బట్టి చెప్పాల్సి వస్తుంది. కొందరికి బయటికి గేట్లు పనికి వస్తాయి కానీ లోపల ప్లాట్ల దారులు కరెక్ట్ పనికిరావు, డోర్లు. ఇది పనికి వస్తే అది పనికిరా, అది పనికి వస్తే ఇది పనికిరా. దానివల్ల ఏమవుతుందంటే మిడిమిడి జ్ఞానం, అంటే సగం సగం, అంటే అటు లాభం కాకుండా ఇటు నష్టం కాకుండా ఎట్లనో ఉన్నవా తిన్నవా పన్నవా అన్నట్టు చేస్తాయి. తద్వారా వాళ్ళకి ఎటువంటి పెద్ద ఇబ్బందులు తక్కువనే ఉంటాయి. అలాగని గెటాన్ కావుడు కూడా చాలా తక్కువ. కాబట్టి ఇక చూసి చూడకో ఏదో ఒకటి అపార్ట్మెంట్ అని అందరు తీసుకోవడం బాగానే ఉంటుంది. ఖచ్చితంగా మనం లాభపడాలంటే తెలిసిన దిశ ప్రకారం ప్లస్ వాస్తు చూసుకొని ఇల్లు తీసుకుంటే హ్యాపీగా కూర్చొని బతకొచ్చు. కానీ సరిగా ఇది సక్కలేక అది సక్కలేకపోతే మనం చేసిన పని అంతా ఎట్లా పోసిన పన్నీరు అవుతుంది. గురుగారు అలాగే ఇల్లు కొనుక్కునేటప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు, దిశ, వాస్తు ఇవన్నీ 3 ప్రామాణికంగా తీసుకొనే ఇల్లు కొనుక్కోవాలంటారా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాళ్ళు దీనికి నాకేం ఫోన్ చేయడం, తెలుసుకోవడం ఈజీ. ఏ విధంగా ఇల్లు కావాలనో అడిగి, ఏ విధమైన ప్లాట్ కావాలనో తెలుసుకొని ఫోన్ చేసి అడిగి తెలుసుకొని కట్టుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు కదా. దీనికి ఏంటంటే మనకు కలిసి వచ్చిన ఇల్లు వాస్తు ప్రకారం ఉంది అంటే కూర్చొని బతుకమంటది ఇల్లు. అంటే వాడి ఇంటికాడ కూర్చొని ఎవడన్నా పని చేయించేటోడు వానింటికే వస్తాడు, పైసలు ఇచ్చేటోడు వానింటికే వస్తాడు, సాయం చేసేటోడు వాంతానికే వస్తాడు. అందరూ వాన్ చుట్టే తిరుగుతారు. ఎందుకు? అన్ని కలిసి ఉంటే. ఏవి లేవనుకో ఎవడు వాళ్ళు కరిగాడు. వాడు ఇంటి చుట్టూ ఎవరి ఇంటి చుట్టూ తిరిగినా పని ఇచ్చేటోడు పని ఇయ్యాడు, పైసలు ఇచ్చేటోడు పైసలు ఇయ్యాడు. అట్లా వాడు ఎందుకు బతకాలరా ఈ బతుక అనిపిస్తుంది వానికి. అందుకని దిశ కలిసిన ఇల్లు వాస్తు ప్రకారం నిర్మాణంతో కూడుకొని ఉంటే వాడు హ్యాపీగా వన్ లైఫ్
గడుపుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి దిశ వాస్తు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషికి దిశ వాస్తు రెండు కలిసి ఉన్న ఇల్లు అయితేనే చాలా బాగుంటుంది. వాస్తు కోసం దిశ కోసం వాస్తు రెండింటిని వదులుకున్నా అనుకో, వాడు ఇవాళ మంత్రి ఉన్నోడు రేపు పనికి మాలినోడు అవుతాడు, ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నోడు కూడా ఎందుకు పనికి రానోడుగా మారిపోతాడు. అందుకు ఈ రెండు తప్పనిసరిగా. గురుగారు, అలాగే దిశ అనేది ఎటువైపు ఉండాలంటారు? ఒక ఇంటికి ఎలా ఉంటే మంచిది అంటారు? అంతే, ఇప్పుడు కుటుంబ సభ్యులందరికీ కలిసి ఏ దిశ బాగుంటుందో నిర్ణయం చేయాలి. అందరి పేర్లు ఒకే పేరు ఉండవు కదా, ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది. ఆ పేర్లన్నింటిని కలిపి ఏ దిశ ఇల్లు అయితే బాగుంటుంది, వాళ్ళకి ఏ ప్రకారంగా బాగుంటుంది, అన్ని పేర్లు అవన్నీ లెక్కలోనికి తీసుకొని వాళ్ళకి పలానా దిశ ఇల్లు అయితే బాగుంటుంది, ఇదైతే నెంబర్ 1 దిశ, ఇది నెంబర్ 2 దిశ, ఇది నెంబర్ 3 దిశ అని ఒక్కొక్క దిశ ప్రభావాన్ని తెలియజేస్తూ క్లుప్తంగా చెప్తాను. కాబట్టి వాళ్ళు హ్యాపీగా తీసుకోవడం చాలా బాగుంటుంది. ఇంకోటి చూయించుకుంటే 100% బాగుంటుంది. కొందరు ఫోన్లు అడిగితే చెప్పాల్సి వస్తుంది, కానీ చెప్తాం కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు కరెక్ట్ ఉండవు. ఓసారి పక్కకి ఇల్లు ఉందంటారు, ఓసారి తోవ ఉందంటారు, ఓసారి ఇల్లు ఉందంటారు, ఓసారి పక్కన తోవ ఉందా అంటారు. ఇట్లా నన్ను సస్పెన్స్ గురి చేస్తారు కాబట్టి క్లారిటీ ఉండదు. దిశ వాస్తుకు సంబంధించి చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాళ్ళ దిశ వాస్తు ప్రత్యేక కార్యక్రమం. మీకు కాల్స్ కలవని వారు ఎవరైనా సరే స్క్రీన్పై ఉన్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారికి మాట్లాడవచ్చు. డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరకు కూడా వచ్చి దిశ వాస్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు నివృత్తి చేస్తామంటున్నారు. ఇది వాళ్ళ దిశ వాస్తు ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.